దానియేలు అతని స్నేహితులు భూలోకపు రాజుకు భయపడిన దానికంటే ఎక్కువగా పరలోకపు రాజుకు భయపడ్డారు. ఇంకొక ప్రాముఖ్యమైన విషయము, దేవుడు వీరి పక్షంగా కార్యం చేయడానికి గల కారణం ఏంటంటే, మమ్మును మేము అపవిత్రపరచుకోము అనుకున్నారంట. అపవిత్రపరచుకోనకుండా జీవించడము చాలా సవాలుతో కూడిన జీవితం. ఎందుకంటే ఎక్కడ చూసినా పాపమే. పాపం ప్రపంచం అంతా ఉంది, ప్రపంచం నిండా ఉంది, ప్రపంచంలో మునిగి తేలుతున్నారు. పాప ప్రపంచంలో పరిశుద్ధంగా జీవించడం ఒక సవాలు. వీళ్ళు అది తీర్మానం తీసుకున్నారు. ఇలాంటి తీర్మానం తీసుకోవడానికి వాళ్ళకి పళ్ళన్నీ ఊడిపోయి, తల్లంతా నెరిసిపోయి, నడు వంగిపోయి, వాకింగ్ స్టిక్తో ఉండి పాపం చేయమనుకోలేదండి. అన్నీ ఉన్నాయి వాళ్ళకి. దే వర్ ద బెస్ట్, దే వర్ ద క్రీమ్ ఆఫ్ ద ల్యాండ్. ఆ దేశంలో శ్రేష్ఠులు వాళ్ళు. శ్రేష్టమైన యవ్వనాన్ని దేవుని కొరకు అర్పించారు. హల్లెలూయా. శ్రేష్టమైన నీ జీవితం యేసే చేతిలో పెట్టు, శ్రేష్టమైన కార్యాలే దేవుడు చేస్తాడు. జాన్ వెస్లీ గారు మంచి యవ్వనంలో రక్షించబడిన తర్వాత ఒక తీర్మానం తీసుకున్నారంట, 30 సంవత్సరాల వరకు పెళ్లి చేసుకోను, నా శ్రేష్టమైన యవ్వన కాలము, యవ్వన బలం అంతా దేవుని కొరకే వాడాలని. హల్లెలూయా. వెస్లీ గారికి 30 సంవత్సరాలు అప్పుడు అయింది మా వివాహం. అండ్ హీ నెవర్ రిగ్రెట్స్ దాట్ డెసిషన్. నేను అంత ఆలస్యంగా ఎందుకు చేసుకున్నానా పెళ్ళి? సంబంధాలు రాకనా? కాదే, బోల్డ్ అన్ని సంబంధాలు. ఏ ఊరికి మీటింగ్కి వెళ్ళినా అక్కడ నుంచి సంబంధాలు వచ్చేవి. ఆశ్రమ గారు వాళ్ళకి అది పెద్ద తలనొప్పి అయిపోయేది, వీళ్ళందరినీ ఎలా మేనేజ్ చేయాలా. దేవుని సమయం కొరకు, దేవుని చిత్తం కొరకు కనిపెట్టి, అవసరం లేదు, వివాహం కాదు నాకు ముఖ్యం, దేవుని సేవలో వాడబడము ముఖ్యం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యవ్వన బలం నా జీవితాన్ని నేను ఎంజాయ్ చేయడానికి కాదు నాకు కావాల్సింది, నా దేవుని కొరకు నేను వాడతా, నా దేవుని కొరకు నేను ఖర్చు పెడతాను. యేసు ప్రభు మన కొరకు ప్రాణం ఎప్పుడంటే అర్పించింది? 50 సంవత్సరాలప్పుడా? రిటైర్మెంట్లోనా? 33.5 సంవత్సరం మంచి యవనంలో, ద బెస్ట్ టైమ్ ఆఫ్ హిజ్ లైఫ్. మంచి యవనంలో శ్రమ పడ్డాడు, మంచి యవనంలో నలుగొట్టబడ్డాడు, మంచి యవనంలో ఆయన దేహం మన కొరకు దున్నబడింది, మంచి యవనంలో అవమానం మన కొరకు పొందాడు. ముసలోళ్ళకైనా కొంచెం అయిపోయిందిలే జీవితం, ఇంకేముంది అన్నట్టు ఉంటుంది. కానీ యవన కాలంలో అవమానకరంగా మాట్లాడుతుంటే ఎంత పౌరుషం వస్తుందండి. ఉప్పు కారాలు తింటున్నాం కదా మనం. ఇంత మాట చిన్నపిల్లలే పడట్లేదు, కోపాలు తాపాలు అన్నీ వచ్చేస్తున్నాయి. మంచి యవనంలో ఏ పాపము లేని పరిశుద్ధుడైన యేసయ్య సర్వలోకం యొక్క పాపాన్ని ఆయన మీద వేసుకొని ఆయన భుజాల మీద మోసాడంటే, ఆ సిలువ దాని వెయిట్ యేసు ప్రభు మీద ఉంచిన బరువు కంటే మన పాప భారం చాలా చాలా బరువైంది. హీ క్యారీ ద వెయిట్ ఆఫ్ ద సిన్స్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచం యొక్క పాపాల బరువు అంతా మోసాడు. ఇంకొకళ్ళు చేసిన ఒక్క నేరం మన మీద వేస్తేనే ఆ బరువుతో మనం ఊపిరాడదు. అయ్యో ఎవరో చేశారండి నన్ను అంటున్నారు, ఎవరో చేశారండి నన్ను అంటున్నారు, ఎంత బాధపడిపోతామో. ఆయన ఏ పాపం చేయలేదు, ఏ దోషం చేయలేదు, మనందరి దోషం ఆయన మీద వేసుకున్నాడు విల్లింగ్లీ, ఇష్టపూర్వకంగా. ఈ 4 యవనస్తులు మంచి యవనంలో ఉన్నారు. ఆహారం తినడం ఎంతసేపు? తింటే వాళ్ళని అడిగేవాళ్ళు లేరు, వాళ్ళని తింటే వాళ్ళ డెసిషన్స్ని ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు, ఎందుకు ఇలా చేస్తున్నారు తప్పు అని గద్దించే వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళపైన అజమాయిషి చేసేవాళ్ళు లేరు. అందరూ తింటున్నారు. అందరూ తింటుంటే మనకి తినాలనిపిస్తుంది. మంచి మంచి వాసనలు వస్తుంటే ఎలా ఉంటుందండి? నోరు ఊరిపోతూ ఉంటుంది. నిలబడ్డారు, పర్వాలేదు. నిలబడడం కష్టం దేవుని కొరకు, కానీ దాని ప్రతిఫలం మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. హల్లెలూయా. తట్టుకోవడం కష్టం, శ్రమలు అనుభవించడం కష్టం, లోకాన్ని వద్దనుకోవడం కష్టం, పాప జీవితం వద్దనుకోవడం కష్టం. ఈజీగా వచ్చే లోక సంబంధమైన సుఖాలు, బెనిఫిట్స్ నాకు వద్దు, నేను నిలబడతా ప్రభు కొరకు, న్యాయంగా జీవిస్తాను, పరిశుద్ధతను కాపాడుకుంటాను, ఆయన సమయం కొరకు ఎదురు చూస్తాను అనడం చాలా కష్టం అండి. ఇట్స్ నాట్ ఈజీ. నిలబడ్డారు 4 యవనస్తులు.